नाज़रीन, आप देख रहे हैं J11 न्यूज़ चैनल। आइए देखते हैं आज की अहम खबर। गलती करने वाले को बख्शा नहीं जाएगा। जडचल्ला रुकन असम्बली मिस्टर जनमपल्ली अनिरुद्ध रेड्डी सहाफ़ती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि गुज़श्ता 2 रोज़ कबल जडचल्ला बल्दिया के हुदूद में वाक़ रंगा नायक स्वामी मंदिर के कोनेर को एक फ़र्द को रातों रात मिट्टी से बंद करने का वाक़या पेश आया। यहाँ इस वाक़े पर जडचल्ले में आम होते ही तमाम हिंदू मज़ाहिब के कायदीन ने एहतजाज करते हुए आज जडचल्ला बंद करवाया गया। इस ज़मन में जडचल्ला रुकन असम्बली मिस्टर जनमपल्ली अनिरुद्ध रेड्डी ने मंदिर का मुआयना किया। बाद अज़ा MLA ऑफिस में एक सहाफ़ती कॉन्फ्रेंस से मुखातिब करते हुए कहा कि ऐसे वाक़यात में मुलव्विस होने वाले हर एक शख्स पर कार्रवाई की जाएगी, चाहे वो किसी भी पार्टी से ताल्लुक़ रखे। बीजेपी कायदीन ने इसको सियासी रंग देने की कोशिश कर रहे हैं। बीजेपी कायदीन वाक़े के बाद क्यों पुलिस में दरख्वास्त नहीं दी? इस वाक़े के ख़िलाफ़ सबसे कबल पुलिस को मैंने इत्तला दी। इस काती के ख़िलाफ़ मुकदमा दर्ज करते हुए जेल को रवाना किया गया। मगर जडचल्ले के बीजेपी कायदीन आज बंद क्यों मना रहे हैं? आप लोग क्यों सियासत कर रहे हैं? मज़ाहिब के नाम पर मैं भी हिंदू मज़हब से अक़ीदा रखता हूँ, लेकिन ऐसे हरकतें नहीं करता। लिहाजा आप लोग दोबारा जडचल्ले में ऐसी हरकत करने पर आप लोगों के ख़िलाफ़ मुकदमा दर्ज करवाने की इंतबा दिया। इस मौके पर अलहाज मोहम्मद गौस रब्बानी, साबिक़ा वक्फ़ बोर्ड चेयरमैन महबूब नगर सैयद मिनहाजुद्दीन, सदर टाउन कांग्रेस जडचल्ला JD नित्यानंदम, बोका वेंकटेशम, MA क़य्युम, T नसीर, फ़खरुद्दीन, बाबा अनिल रेड्डी, वंशी, मोहम्मद जावेद के अलावा कांग्रेस पार्टी के कायदीन कसीर तादाद में मौजूद थे। గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ పోతే కేసు బుక్ కాకపోయేది. ఈరోజు ఒక్క నిమిషంలో నేను చూడగానే కేసు బుక్ చేయించి రిమాండ్ చేయిస్తే ఈరోజు మీరు దేనికోసం బంద్ పెట్టినారో కూడా నాకు అర్థమవుతుంది. మన 2019లో ఇదే రవితేజ అనేట ఆయనది, నాకు దీనిపైన కూడా నాకు డౌట్ ఉంది, దీనిపైన అథెంటికేషన్ పైన. ఇది ఎండోమెంట్ నుంచి వచ్చిన లెటర్ కాపీ, ఇది గ్రూప్లలోనే చూస్తున్నాను, అదే ప్రింట్అవుట్ తీసుకుని ఎండోమెంట్ వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేసినాను, చెక్ చేసి నాకు చెప్పండి అని. దీంట్లో మేనేజింగ్ ట్రస్టీ అంట రవితేజ గౌడ్. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ధర్నా చేసేటాలని ఒకటే అడుగుతున్నాను, 2019లో ఈ మనిషి అనేట ఆయన నిజంగా దేవుని మీద ఒట్టేసి చెప్తాను, నిన్న రాత్రి నాకు తెలిసి నేను రౌడీ షీటర్ అని చెప్పేసి, నిన్న రాత్రే నాకు తెలిసి నేను ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ పైన ఈయన పైన ఉన్నాయని చెప్పేసి, ఇట్లాంటి మనిషిని పోయిన గవర్నమెంట్ 2019లో ఈయనకి ఈ టెంపుల్కి ఈ ఆర్డర్ కాపీ ఎవరు ఇప్పించినారు? ఆ రోజు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఈరోజు బీఆర్ఎస్ నాయకులు మీరే కదా బీజేపీ వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు ర్యాలీ తీయమన్నారు. మళ్ళీ మీరు ఆ రోజు మీ నాయకుడు లక్ష్మారెడ్డిని ఎందుకు అడగలేదు? ఇలాంటి గూండాని, ఇలాంటి హంతకుడిని ఎందుకు ట్రస్టీగా వేసినారు ఈ గుడికని మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఈరోజు 2024లో నేను ఎమ్మెల్యే అయినని చెప్పేసి నేను యాక్షన్ తీసుకున్నాను, కేసు బుక్ చేయించినాను, రిమాండ్లో ఉన్నాడు. ఇంత చేసిన తర్వాత కూడా మీరు చిన్న స్కూల్ పిల్లలు పోయే వాళ్ళకి కూడా స్కూల్ బంద్ అని పెట్టడము ఇది న్యాయమేనా అని అడుగుతున్నాను. జడ్చల్లలో పెద్ద మనుషులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, మతం పైన కులం పైన తీసుకొచ్చి రాజకీయాలు చేసేటోళ్ళని నమ్మకండి. నేను హిందువునే, మా కుటుంబం కూడా గుళ్ళు కట్టించినాం, మేము కూడా దేవుని భూములని కాపాడినాం, మాకు చిత్తశుద్ధి ఉంది. మన గుళ్ళపైకి వస్తే నేను ఊరుకుంటానా అని అడుగుతున్నాను. మీరు ఒక్క కంప్లైంట్ ఇవ్వకుండా మీరు ధర్నాలు చేస్తున్నారంటే ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇదే కాకుండా ఈరోజు మీరు స్కూళ్ళు బంద్ అంటున్నారు, షాపులు బంద్ అంటున్నారు. ఒక్కరోజు షాపులు బంద్ అవుతాయి, వాళ్ళకు ఒక్కరోజు వచ్చే ఆదాయంతో వారు కరెంట్ బిల్లు కానీ ఏదైనా కట్టుకునే వాళ్ళని కూడా వాళ్ళ కడుపు కూడా మీ రాజకీయాల కోసం చేస్తున్నట్టు మీరు ఒకసారి ఆలోచించాం. ఇంకొకసారి ఇట్లా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వకుండా కావాలని చెప్పి బయట ఇలాంటి పని చేస్తే ఊరుకునేదే లేదని చెప్పి నేను తెలియజేస్తాను. అయోధ్యలో రామ మందిరాన్ని కట్టినారు, మళ్ళీ అక్కడ ఎందుకు మీరు ఎంపీ గెలవలేదు? దేవుని పైన చేయకండి. మీరు రండి, డెవలప్మెంటా మేము రెడీ,
ఖచ్చితంగా ఈ ట్రస్టీ అనేది దీని వెనకాల ఎవరైతే కమిటీ ఉందో అందరిపైన కేసులు బుక్ చేయమని, ఎవరు కమిటీలు ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు, కేసు బుక్ చేస్తారు. కొత్త కమిటీ వేస్తున్నాము, ఎండోమెంట్స్ వాళ్ళే కొత్త కమిటీ వేస్తారు. నేను శివకుమార్ గారికి పెద్దలకు అందరు చెప్పినాను, జడ్చర్లలో పెద్ద మనుషులు ఎవరైతే రాజకీయాలకి అతీతంగా ఉంటారో వాళ్ళని అందరినీ పిలవండి, దేవుని పైన భక్తి ఉన్న వాళ్ళని అందరినీ పిలవండి, వాళ్ళ దాంట్లో పెద్ద మనుషులని అందరినీ కమిటీలో వేయండి, వాళ్ళతోనే డెవలప్మెంట్ చేద్దామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి చిల్లరగా చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్తున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ విలేకరులను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, మేమేమన్నా తప్పు చేసినామా? తెలియగానే కేసు బుక్ చేసినాము, రిమాండ్కి పంపించినాము, యాక్షన్ తీసుకున్నాము, మళ్ళీ మేమేమి చేయలేదని చెప్పి వాళ్ళు చెప్పాలి. మేమేమి చేయలేదని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్పాలి. మరి వాళ్ళ నాయకుడు కూడా 2019లో ఆయన ఎందుకు ట్రస్టీగా ఒక గూండాని, ఒక అంతకుల్ని, ఒక రౌడీ షీటర్ని ఎందుకు వేసినారో మీరు ఎందుకు ప్రశ్నించలేదో కూడా ఈరోజు మాకు చెప్పాలి. కాబట్టి కులాలకి మన మతం కానీ కులం కానీ ఎవరైనా కానీ కించపరిస్తే ఒక్కనొక్కని ఏమైనా కానీ చేస్తే మాత్రం మాట్లాడితే మాత్రము ఊరుకునేదే లేదు. ముందున్న చర్చల కాదు ఇది. తప్పు చేసిన వాడు లోపల పోవాల్సిందే. వాడు ఏ పార్టీ అయినా కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఏదైనా కానీ ఎవరిని ఇష్టపెట్టను. కానీ రాజకీయాలకు మద్దతు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేస్తే మాత్రము ఊరుకునేదే లేదు. పెద్దలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, అందరు చూస్తున్నారు మీరు ఈరోజు ఏం చేసేది అనేది. ఇంత నీచ రాజకీయాలు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారు కానీ కంప్లైంట్ ఇవ్వరా? కంప్లైంట్ ఇవ్వకుండా కేసు బుక్ కావాలనా? ఏం రాజకీయం మీది? ఇంకొకసారి ఇట్లాంటి రాజకీయాలు చేస్తే అప్పుడు నేనేందో చూపిస్తాను మీకు. రండి, పోలీస్ స్టేషన్ రండి, కంప్లైంట్ ఇవ్వండి. నేను ఈరోజు మిమ్మల్ని అందరూ అంటున్నాను, ఆ కమిటీ పైన మీకు దమ్ముంటే పోలీస్ స్టేషన్ పోయి కమిటీ వాళ్ళ పైన కంప్లైంట్ ఇవ్వండి. నేను చెప్తే కంప్లైంట్ ఇచ్చినారు, మరి మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదో మొత్తం జడ్చర్లలో ఉన్న పెద్ద మనుషులందరూ మీరు ఒకసారి ఆలోచించండి. వీళ్ళ గురించి, వీళ్ళ రాజకీయాల గురించి. దేవుని గుళ్ళు కాపాడుతాను, దేవుని భూములు కాపాడుతాను, వెంకటేశ్వర స్వామి భూముల గురించి అనిల్ అనేట ఆయన రోజు తిరుగుతున్నారు. మళ్ళీ ఒక్కరు ఆ పెద్ద మనిషికి మీరు సపోర్ట్ చేయలేదే. ఆ అనిలే ఈరోజు కంప్లైంట్ ఇచ్చినారు. ఆయన గాంధీ ట్రస్ట్ భూముల గురించి కాపాడాలని చెప్పి రోజు కండు వేసుకొని తిరుగుతూనే ఉన్నారు. మన ఆయన దగ్గరికి ఎందుకు రాలేదు? మీరు ఆయనకెందుకు సపోర్ట్ చేయలేదు? ఒక్కసారి ఆలోచించండి, జడ్చర్లలో ఏం జరుగుతుంది. हमारे चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर करना ना भूलें।